హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతి సినిమా కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేసింది. అయితే అందులో అర్జున్ బ్లాస్ట్ మూవీ అనుకోకుండా అన్ని సినిమాల్ని డామినేట్ చేసి ఇండియాలో నెంబర్ 1 మూవీగా నిలిచింది. ఫస్ట్ డే కంటే సెకండ్ డే కంటే థర్డ్ డే ఇలా పెరుక్కుంటూ వెళ్ళగా ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని గ్రోత్ తో దుమ్ము లేపింది. ఫస్ట్ డే 1.9 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం నేను ఒక్కరోజు 8.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక దృశ్యం 3 కరుపు కూడా మంచిగా పర్ఫార్మ్ చేయగా కరుపు ఎంత కష్టమైనా సరే ఓవర్సీస్ లో 100 కోట్లు, తమిళనాడులో 150, తెలుగు స్టేట్స్ లో 40 కోట్లు కొట్టే వెళ్తా అని చెప్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే మీరంతా వెయిట్ చేస్తున్న పెద్ద సినిమా బుకింగ్స్ అప్డేట్. పెద్ద ఆంధ్ర బుకింగ్స్ అయితే ఈ రోజు ఓపెన్ అయ్యాయి. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటి వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపీస్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అర్జున్ బ్లాస్ట్ మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఇండియాలో 1.4 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఈ ఫిలిం రెండో రోజుకి 2.4 కోట్ల గ్రాస్, మూడో రోజుకి 5.2 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా నిన్నైతే ఏకంగా 7 కోట్ల పైన గ్రాస్ ని ఒక ఇండియా నుంచే కలెక్ట్ చేసింది. అలా ఇండియాలో గ్రాస్ 16 కోట్లకి చేరుకోగా ఓవర్సీస్ లో మరో 5.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు ఆల్రెడీగా 21.7 కోట్ల గ్రాస్ ని అండ్ 10 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేసింది. పెట్టిన బడ్జెట్ కి జరిగిన బిజినెస్ కి ఇదైతే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్. సో చూడాలి ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. మన దగ్గర ఒకే ఒక్కడు నెంబర్ ని దాటుతుందో లేదో చూడాలి. ఇక దృశ్యం 3 విషయానికి వస్తే సాటర్డేతో పోల్చితే సండే మరొకసారి డ్రాప్ అయింది ఈ ఫిలిం. తెలుగు స్టేట్స్ లో నిన్నటి వరకు చూసుకుంటే 8 కోట్ల వరకు గ్రాస్ ని, నిన్న సండే అయినా కూడా 7.9 కోట్ల వరకు గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో 8.5 కోట్ల గ్రాస్, 4.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే 40 లక్షల ప్రాఫిట్ తో ఇక్కడ హిట్ అవగా కేరళలో 76.3 కోట్లు, తమిళనాడులో 8.2 కోట్లు, ఓవర్సీస్ లో 115 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఇప్పటివరకు 228 కోట్ల గ్రాస్ ని వాల్వేడిగా కలెక్ట్ చేసింది. వాల్వేడ్ షేర్ 100 కోట్లకి చేరువలో ఉండగా ఇప్పటికే 70 కోట్ల వరకు ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయ్యింది ఈ ఫిలిం. టాక్ బాగుంటే ఇప్పటికే ఇండస్ట్రీ హిట్ అయిపోయేది. ఇక కరుపు విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 17 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిలిం దృశ్యం 3 తో కంపేర్ చేస్తే ఇప్పటికీ కూడా బెటర్ కలెక్షన్స్ పెడుతూ నిన్న 8 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ బ్లాస్ట్ మూవీ తర్వాతి ప్లేస్ లో నిలిచింది. దాంతో తమిళనాడులో గ్రాస్ 145 కోట్లకి వెళ్లిపోగా తెలుగు స్టేట్స్ లో 30 కోట్ల గ్రాస్, 15.5 కోట్ల షేర్ ని టచ్ చేస్తూ షేర్ పరంగా 24 మూవీ రికార్డ్ ని బ్రేక్ చేసింది ఈ సినిమా. ఇప్పుడు 10 కోట్ల షేర్ చూసినా, 15 కోట్ల షేర్ చూసినా తెలుగు స్టేట్స్ లో రజనీ తర్వాత టాప్ లో ఉండేది సూర్యనే. ఇక ఓవర్సీస్ లో 78 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 17 డేస్ కి గాను వాల్వేడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 290 కోట్లకి చేరుకోగా షేర్ 138 కోట్ల రేంజ్ లో ఉంది. సో ఇప్పటికే 67 కోట్ల ప్రాఫిట్ తో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ హిట్ వైపు దూసుకెళ్తుంది ఈ సినిమా. ఖచ్చితంగా 325 కోట్లయితే టచ్ చేస్తుంది. అయితే 350 కోట్లకి వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక పెద్ద విషయానికి వస్తే నిన్నటి వరకు సైలెంట్ గా ఉన్న ఈ ఫిలిం ఈ రోజు నుంచే విజృంభించడం మొదలు పెట్టింది. ఎందుకంటే ఆంధ్రలో బుకింగ్స్ చాలా వరకు ఓపెన్ అయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాలకే 2 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిలిం ఈ వీడియోస్ చేసే టైంకి ఆంధ్రలో 5 కోట్ల మార్క్ ని అందుకుంది. సో మొమెంటం అయితే ఖచ్చితంగా చేంజ్ అయిందని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన వెంటనే ఫుల్ ఫ్లెజ్డ్ గా బుకింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఇక అప్పుడు ఈ సినిమా సృష్టించే విజృంభణ మామూలుగా ఉండదు. ఫైనల్ ప్రీసేల్ ఆంధ్రలో 25 కోట్లు టచ్ చేసిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్ అనే చెప్పాలి. హైలు కూడా ఈసారి గట్టిగానే పడుతున్నాయి అండ్ మినిమం గ్యారంటీ షేర్లు ఇప్పటికే యాడ్ అయ్యాయి. బట్ నైజాంలో చూసుకుంటే సిచ్యువేషన్ ఏంటో వాళ్ళకు కూడా తెలియట్లేదు. రీసెంట్ సినిమాలకి జరిగినట్టే ఈ సినిమా కూడా దెబ్బపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక మరొక పక్క ఓవర్సీస్ లో ఇప్పటికే 1 మిలియన్ టచ్ చేసిన ఈ ఫిలిం వాల్వేడిగా 15 కోట్ల మార్క్ ని అవలేలుగా అందుకుంది. సో ఇప్పుడు ఫైనల్ ప్రీసేల్ వచ్చేసి 50 కోట్లు టార్గెట్ పెట్టుకుంది ఈ సినిమా. చూడాలి దాన్ని టచ్ చేస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సరిగ్గా ఇప్పటి నుంచి సినిమా రిలీజ్ కి 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో మరో 35 కోట్ల ప్రీసేల్ అంటే కష్టమే. బట్ నైజాంలో సరైన టైం కి బుకింగ్స్ వదిలితే ఈజీ అని చెప్పొచ్చు. సో గైస్ దట్ ద వీడియో. ఇదే మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. పెద్దకి టాక్ వస్తే డేవంట ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.